అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నా వీడియోస్ ఖచ్చితంగా మీరు చూసి ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళండి మనం అపార్ట్మెంట్లు కల్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ముందు వీడియోలో మెయింటెనెన్స్ ఛార్జెస్ మెయింటెనెన్స్ ఛార్జెస్లో ఎలాంటి దోపిడీ జరుగుతుంది అపార్ట్మెంట్లో కానీ గేటెడ్ కమ్యూనిటీలో కానీ. ఎందుకంటే అండి ఇవాళ సమాజంలో 90% జనం ఇండివిజువల్ హౌసెస్ చేయలేక ఉన్నవాళ్ళు కూడా రెంట్కి ఇచ్చేసుకొని, ఎందుకంటే రెంట్కి ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది, మనం చేయలేము. ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్లు ఏంటంటే పొద్దున్నే మార్నింగ్ వాచ్మెన్స్ చేస్తారు, తర్వాత ఏంటంటే మనకి పని తక్కువగా ఉంటుంది, అన్నీ వాళ్ళు చూసుకుంటారు, అవసరమైతే వెహికల్స్ తుడిపించుకోవచ్చు. ఈ ఉద్దేశంతో ఏంటంటే కొంత మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత 56-55 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలామంది భార్యాభర్తలండి పిల్లలందరూ ఇతర దేశాల్లో ఉండటం వల్ల ఈ గేటెడ్ కమ్యూనిటీలో కానీ అపార్ట్మెంట్ల వైపు చాలా వైపు మొగ్గు చూపుతున్నారండి. ఇండివిజువల్ హౌసెస్ అమ్ముకొని కానీ లేదా రెంటెడ్స్ ఇచ్చేసుకొని అపార్ట్మెంట్లోకి వచ్చేస్తున్నారు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కమిటీ అనేది ఏదైతే ఎన్నుకున్నదో ఈ అపార్ట్మెంట్లో కానీ గేటెడ్ కమ్యూనిటీలో కానీ ఈ ఎన్నుకున్న సంఘాలు ఏం చేస్తున్నాయంటే మెయింటెనెన్స్ దోపిడీ నానా రకాల బీభత్సాలు చేస్తున్నాయండి. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లాట్లో వాటర్ ఉంటుందండి, ఒక్కొక్క అపార్ట్మెంట్లో వాటర్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాటర్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి పోస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే దోపిడీ అండి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లాట్లోనండి 10 మంది ఉంటారు, 4 ఉంటారు, 6 ఉంటారు మెంబర్సు. ఇక్కడ ఏంటంటే ఇది పట్టించుకొని ఒక రకమైన సంఘాలు ఎంతమంది ఉన్నా ఎవరు అడుగుతారులే ఇక్కడ అనే దాంతో ఉద్దేశంతో కూడా చాలామంది ఫ్యామిలీస్ అపార్ట్మెంట్లు ఎత్తుకుంటూ వస్తున్నాయండి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళు ఇద్దరు ఉన్న మనుషులండి ఈ భారమైన కుటుంబాలు మొయ్యాల్సి వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ విపరీతంగా పడుతున్నాయి. ఏది వాటర్ లాంటి బయట తెప్పించుకున్నప్పుడు ఆ వాటర్ తెప్పించుకునేటప్పుడు మనం ఏం చేయాలండి, మనిషికి లెక్కన వాటర్ యూజ్ చేసుకునేటప్పుడు మనుషుల లెక్కనే వాటర్ కట్టాలండి బయట నుంచి తెప్పించే వాటర్ని. అలా కాకుండా అందరూ ఈక్వల్ అంటే ఎలా ఈక్వల్ అవుతుందండి? ఈక్వల్ ఎప్పటికీ కాదు. ఎందుకంటే 10 మంది ఉన్నోళ్ళకి 100 బిందెలు పడతాయి, ఇద్దరు ఉన్నోళ్ళకి 20 బిందెలు పడతాయి. అది గుర్తుపెట్టుకోవాలి కదా ఎవరైనా కూడా. ఈ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే లేదు అందరికీ ఈక్వల్ అనేటప్పటికి ఇక్కడ ఉన్నోళ్ళు లేనోళ్ళు ఏంటి, మెంబర్స్ ఉన్న వాళ్ళకేమో హ్యాపీగా ఉంటుంది, మెంబర్స్ లేని వాళ్ళకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అమ్మో మనం ఎందుకు భరించాలని ఒక రకమైన ఇది వస్తుంది. అదే కాదండి, ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టారనుకోండి, నేను చాలాసార్లు చూశానండి. మీటింగ్ పెట్టినప్పుడు ఈ మెయింటెనెన్స్ చేసే సంఘాలు ఏం చేస్తున్నాయండి, టిఫిన్ సెక్షన్ పెట్టేస్తున్నాం నెలకొకసారి 15. అసలు నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు అండి ఏంటిది టిఫిన్ సెక్షన్ ఏంటి, ఇళ్లలో తినొస్తారు కదా 8-8:30 అంటే ఎవరైనా టిఫిన్ తినే వెళ్తాం మార్నింగ్ టైం. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మనుగడ కోసం, వీళ్ళ రాజకీయ కోసం గల్లీలో ఉన్న లీడర్లే మాకింత బలం ఉందని చెప్పి వాళ్ళను కూడా పిలిచి ఈ టిఫిన్లు పెట్టే సెక్షన్ పెట్టి వాళ్ళ బ్యాగ్తో వచ్చి తింటారు. అపార్ట్మెంట్లో ఉన్నోడు 5-6 వాళ్ళతో ఉన్న కలిసి డ్రింక్ చేసిన వాళ్ళు కలిసి కూర్చున్న వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళు తప్పనిస్తే ఎవడు వెళ్ళడండి. ఇప్పుడు ఎవరు వెళ్తారు, ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకి టిఫిన్స్ ఉంటాయి. వీళ్ళు టిఫిన్ సెక్షన్ పెట్టారని టిఫిన్లు మానుకొని అక్కడికి వెళ్ళరు కదా, వెళ్తే ఈయన ఒక్కడే వెళ్తాడు, కుటుంబంలో అందరు తినాలి కదా, ఆయన ఇంట్లోనే తినొస్తాడు. మరి ఆ ఖర్చు అంతా ఎవరు ఇవ్వాలండి? నెలకండి దగ్గర 3-4 వేలు టిఫిన్ ఖర్చులు చూపిస్తారు. ఎందుకు చూపించాలి? ఇప్పుడు పెట్టిన ప్రతిసారి 1500-2000 టిఫిన్ ఖర్చు ఎందుకు చూపించాలి? అవన్నీ అవసరం లేదు కదా, ఎవడ హాడే తినొస్తాడు. ఇవే కాదండి, తర్వాత రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఈ కార్పొరేటు మామూలుగా కార్పొరేటర్లు గాను వార్డు మెంబర్స్ గాను నిలబడ్డప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సంఘాలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటాయి. మా అపార్ట్మెంట్లో ఉన్నాయి, మా గేటెడ్ కమ్యూనిటీలో 400 ఉన్నాయి ఆ ఓట్లు, మీరు మాకేమి ఇస్తారు, మేము వాళ్ళందరినీ వీడు చెప్తే వేయటానికి మనం ఏమైనా పిచ్చోళ్ళమండి? ఎవరికి నచ్చిన పార్టీకి వేసుకుంటాం, ఎవరు నచ్చిన వ్యక్తి ఉంటే వాళ్ళకి వేసుకుంటాం. ఈ కమిటీ ఆయన చెప్తే మనం వేస్తామా? వాళ్ళకి ఏం చెప్తాడంటే నేను ఓ తోపు అక్కడ, నేను సూపర్ ఉంటాను, నేను ఆడ అసలు నా మాట మీద ఇదంతా నడిచేస్తుంది, ఈ కమ్యూనిటీ మొత్తం నా దగ్గరే నడిచింది, ఈ అపార్ట్మెంట్ మొత్తం నేనే, అసలు ఇక మేము చక్రం తిప్పేస్తాం ఎక్కడ అని చెప్పేసి వాళ్ళ దగ్గర రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తెచ్చేసుకుంటాయి. వచ్చేసాక ఏం చేస్తాయి, వాళ్ళతో ఏం చెప్తాయి అంటే పలానా రోజున ఆదివారం రోజు, సండే రోజు, సాటర్డే రోజు మీరు మా దగ్గర పెట్టండి, టిఫిన్లు తెప్పించండి అని చెప్పి వాళ్ళ ద్వారా టిఫిన్లు తెప్పిస్తారు. టిఫిన్లు తెప్పించేసి ఇక్కడ ఏం చేస్తారు, మమ్మల్ని అందరిని పిలిచినట్టే పిలుస్తారండి. నచ్చినోడు వెళ్తాడో నచ్చనోడు వెళ్ళడండి. పిలిచేసి సారు మంచాడు, మనం ఓట్లు వేయాలి అది ఇదని చెప్తారు. మనం వేస్తామండి,
మీకు నచ్చినోడికే మీరు వేస్తారు కదా, మీకు చేసినోడికే మీరు వేస్తారు. మీ వార్డుని శుభ్రం చేసినోడు, మీ కార్పొరేటర్ మీకు చేస్తేనో మీరు వేస్తారు. మీరు ఏ రాజకీయ పార్టీ అభిమానం ఉందో ఆ రాజకీయ నాయకుడికి వేస్తారు. ఎందుకు వేస్తామండి? ఈ పిచ్చోడు చెప్తే వేస్తామా? ఈ కమిటీలో ఉన్నంత మాత్రం మనం వేస్తామా? ఇదిగోండి ఇలాంటి దోపిడీలు చేస్తాయి. మెయింటెనెన్స్లో కూడా అన్నీ దొంగ లెక్కలండి. దొంగ లెక్కలు లేని దాన్ని అక్కడ ఇప్పుడు ఏదన్నా ఏ ఖర్చు వచ్చినా 100 రూపాయలు జరిగింది అనుకోండి 200, 1000 రూపాయలు జరిగింది అనుకోండి 1500. ఏంటి ఈ కమిటీలో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీలకి ఏంటంటే కొంతమంది ఏంటి వాళ్ళ మెయింటెనెన్స్ మిగిలినా చాలు కదా, వాళ్ళు ఇచ్చే 1500, 2000, 1000 రూపాయలు ఉంటుంది, అది ఇచ్చినా చాలనే ఉద్దేశంతో ఈ సంఘాలని ఇది ఒక మాఫియా లాగా తయారై ఈ రకం చేస్తారు. మనం ఏదన్నా అడిగాం, మీకు తెలుసా అవన్నీ, ఆడ ఎంత అడుగుతున్నాడో మీకు తెలుసా, వీడు ఎంత అడుగుతున్నాడో తెలుసా అని ఎదురు తాగాతాలు పెట్టుకుంటారు ఎవరన్నా అడిగితే. ఈ రకంగా అండి చాలా దోపిడీలు జరుగుతాయి ఈ మెయింటెనెన్స్లో, అపార్ట్మెంట్లో కానీ గేటెడ్ కమ్యూనిటీలో. ఇక ఫెస్టివల్స్ వచ్చిందంటే ఇక చెప్పేనల్లం లేదండి. మేము వినాయకుడు బొమ్మ పెడుతున్నాం, మన కోసం ఉత్తరిస్తాన్ని పెడుతున్నారా? మనం వెళ్ళమా? గల్లీ కోడి పెడతారు, మనం వెళ్తాం కదా, కానీ మేమే పెడతామని చెప్పేసి అందరి దగ్గరండి ఉన్నోళ్ళు 10 మంది ఉన్నోళ్ళ దగ్గర 4,000, 3,000, ఒకళ్ళు ఉండోళ్ళ దగ్గర 4,000-3,000 వసూలు చేయాలని చూస్తారు. ఇక్కడ ఎవరో కడుపు మండిద్ది కదా, మరి మేము ఎందుకు ఇస్తాం? మేమేవో అంత మీరు విగ్రహం పెడితే మేము పెట్టమని మేము చెప్పినాం. లేదు, అందరు ఎట్ట పెట్టుకుంటేనే యూనిటీగా ఉంటాం అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, బామ్మ మనం ఆ యూనిటీలో లేకపోతే ఒంటరోళ్ళు అవుతాం, మనం కూడా కలుద్దామని వెళ్తాం. కానీ అదేం ఉండదండి. అక్కడ కూడా వాళ్ళ ఆధిపత్యమే సలాహించాలని లోకల్ గల్లీ లీడర్లు అందరినీ పిలిచి అక్కడ ఏదో జరుగుతున్నట్టు, మేమంతా ఇక్కడే ఏదో అవుతున్నట్టు ఎలివేట్ చేస్తుంటారు. ఇవన్నీ ఒట్టి మాటలండి, వేస్ట్ మాటలు. వీళ్ళంతా ప్రాడింగ్ కొంతమంది ఉంటారండి, వాళ్ళని అసలు మనం పోల్చడానికి కూడా అర్థం ఉండదు అనమాట, అంత నీచంగా ఉంటారనమాట మెయింటైన్. కానీ ఎవడు మనం వెళ్ళామనుకోండి, మన మీద నుంచి ఏదో పక్క నుంచి ఈ రాజకీయ నాయకులతోటి ఒత్తిడి తెప్పిస్తుంటారు. ఏంటి ఆయన ఎదిరిస్తున్నామంట, మీరు ఎదిరిస్తున్నారంట, ఎట్టా అంట అట్ట. యాండి ఎవరిని ఎదిరించరండి, కానీ క్వశ్చన్ చేయటం అనేది మీ హక్కు. ఎందుకంటే మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు డబ్బులు ఎవరైనానండి, డబ్బులు కదా అవి, డబ్బులు చెల్లపెంకులు కాదు కదా, ఎక్కడ దొరికితే ఏరుకు రాలా. మన కష్టార్జితం మనం ఇచ్చేటప్పుడు మనం లెక్కలు అడగకుండా ఎట్టా ఉంటాం? అడిగేటప్పుడు సున్నితంగా అడగాలి, వాళ్ళు చెప్పేటప్పుడు సున్నితంగానే. వాళ్ళు అలా చెప్పరండి. మనం ఏదైనా క్వశ్చన్ చేయగానే మన మీద గ్రడ్జి పెట్టేసి మనం ఎవరినో అవేర్నెస్ చేస్తున్నామని, ఎవరికో రెచ్చగొడుతున్నాం అన్నట్టుగా ఫీల్ అవుతారండి. అది తప్పండి. ఇప్పుడు ఎవరైనా సంఘాలు ఎన్నుకునేటప్పుడు ఇది మీరు ఏదైనా స్వచ్ఛందంగా చేయాలండి. తర్వాత ఏంటంటే ఇందులో లాభాపేక్ష ఉండకూడదు. మీరు మంచిగా మెయింటైన్ చేస్తే మీకు ఒక మంచి పేరు ఉంటుంది అక్కడ. అంతేగాని మీరేదో లీడర్షిప్ క్వాలిటీలు ఇక్కడ చూపించుకోవాలని, మీ గల్లీ లీడర్లను పోషించుకోవాలని, మీ రాజకీయంగా పలుకుబడి ఉపయోగించుకోవాలని మీరు ఇక్కడ సంఘాలుగా నిలబడి పిచ్చ ఇవన్నీ చేసేసి మెయింటెనెన్స్లు అంతా గుంజేస్తే కుదరదు. ప్రతి వస్తువు ఏది కొన్నానండి, ఇప్పుడు ఏ వస్తువు కొన్నా దాని మీద ఒక 100 రూపాయలు, 50 రూపాయలు మిగుల్చుకోకుండా చేయరండి వాళ్ళు. ఎందుకు చేయరు అంటే, ఎవడు చేయాలి, అవన్నీ కొనుక్కు రావద్దా, ఫిట్టింగ్లు పెట్టొద్దా అన్నాను. అఫ్కోర్స్ దానిలో ఎవరం కాదనమండి. ఎందుకంటే ఒక మనిషిని 2 సార్లు ఫోన్ ఏదో 25, 30, 50 అంటే పర్వాలేదు, వేలు ఈ రకంగా గుంజేస్తే ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు భరించాలంటే ఎంత కష్టంగా ఉంటుందండి. ఈ కమిటీలు చేసే దోపిడీ మామూలుగా ఉంటుందండి. ఫెస్టివల్స్ వచ్చినా, తర్వాత ఈ ఎలక్షన్స్ వచ్చినా ఇవన్నీ మన పేరు మీద చెప్పి వసూలు చేసుకుంటారండి వాళ్ళు. మేము ఇట్ట పెడుతున్నాం, మేము ఇన్ని విగ్రహాలు పెట్టి మీ పేరు తెస్తాం కాబట్టి మా అపార్ట్మెంట్లో కూడా మరో విగ్రహం మనకేం చెప్తారు, విగ్రహం కొనుక్కొచ్చినట్టు చెప్తారు. విగ్రహాలు ఏం కొనుక్కురారండి, ఆ లీడర్ల దగ్గర అడుక్కొచ్చి పెడతారు. ఇవన్నీ మిగిల్చుకొని జేబులో వేసుకుంటారు. ఇగో ఇట్లాంటి సంఘాలండి, ఇట్లాంటి కమిటీలు చాలా ఏడ్చినాయండి అపార్ట్మెంట్లో. ఈ కల్చర్ మాని ఎవరైతే మంచి మనుషులు, ప్యూర్గా ఉన్న మనుషులు ఉంటారో వాళ్ళతో కనుక వెళ్ళి ఎవరినైనా సరే, ప్రతి ప్లాట్ ఓనరు మనకు విలువైన వాళ్ళేనండి. ప్రతి ఓనర్ది మనం వినాల్సిన బాధ్యత ఉంది. రెంటెడ్కి ఇస్తేనండి సర్వనాశనం చేస్తుంటే అడిగేవాళ్ళు ఉండరు. వాళ్ళు ఆ సర్వనాశనం చేసే రెంటెడ్ వాళ్ళ వల్ల సొంత ఓనర్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదన్నా వెళ్ళి వాళ్ళని అడుగుదామంటే అసలు ఆ ఓనర్లు పట్టించుకోరు, ఆ రెంటెడ్ వాళ్ళు అంతకన్నా పట్టించుకోరు. ఈ లీకులు ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందండి, మనం వెళ్ళి కమిటీకి చెప్పామనుకోండి, మాకు తెలియదు, మేము చెయ్యం, మాకేం సంబంధం, అది ఓనర్కి చెప్పుకుని అప్పుడు రారండి. ఏదైనా ఒకటేనండి, సమస్య వచ్చినప్పుడు కమిటీలు ముందుండవు, సమస్య లేనప్పుడు మాత్రం మేమందరం పెత్తనం చేస్తామని వస్తారండి.
కాబట్టి ఎవరైనా సరే ఈ దరిద్రపు కొట్టి కమిటీలు కొన్ని మాత్రం మారాలండి. వాళ్ళ అడ్డా కోసం, వాళ్ళ లాభాల కోసమే ఇందులో నిలబడతారండి. వాళ్ళకి ఎంత ఉంది అంత ఉందని మనల్ని రెచ్చగొడతారు. అంత సీన్ ఏమి ఉండదండి ఇక్కడ. వీడు మామూలుగానే ఉంటారు ఇక్కడ. అంత పెద్ద ఇంతుండోడు మన వాడికి మన దానికి ఎందుకు నిలబడతాడండి, మన అపార్ట్మెంట్కి నిలబడి. కాకపోతే ఏంటంటే వాడు ఫోకస్ కావాలి కాబట్టి ఎట్టంటి నిలబడి, నేను ఈ అపార్ట్మెంట్కి నేను ప్రెసిడెంట్ అండి, నేను సెక్రటరీని, ఈ పెద్ద కిరీటం పెట్టుకున్నట్టు చెప్తుంటాడు. ఎవరికి లాభం నువ్వు వీడి నుంచి ఉంటే? ఎవరికి లాభం ఉండదు. కాకపోతే ఏంటంటే మంచిగా ఉన్న వాళ్ళని ఎన్నుకోనివ్వరండి. మాకు బలం ఉంది, మాకు రాజకీయ పలుకుడు, మేము అవి చేపిస్తాం, అంత వేస్ట్ అండి. వాళ్ళ వల్ల ఏమి కాదు. మన వల్ల అయినంత కూడా వాళ్ళ వల్ల కాదు. ఏదన్నా సమస్య వస్తే మాత్రం అందరూ పారిపోతారండి. సమస్య లేనప్పుడు మాత్రం మేమంతా మెయింటైన్ చేస్తామని చెప్తారనమాట. ఏదున్నానండి గ్రెడ్జులు మనుషుల్ని రెచ్చగొట్టడానికి తప్పనైతే ఈ కమిటీలు దేనికి పనికిరావండి. మంచిగా ఉన్న కమిటీలు మాత్రం కొన్ని మాత్రం రన్ అవుతున్నాయి. వాళ్ళు లెక్కల్లో అవకతవకలు ఎప్పుడైతే మొదలు పెడతారో ఫ్లాట్ ఓనర్స్కి ఒక రకమైన కోపం వస్తుందండి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఆ దొంగ లెక్కలు అవి చెప్పకుండా ప్యూర్గా మీరు చేసి ఎవరి దగ్గరైనా ఉంటే అందరు ఫ్లాట్ ఓనర్లు సహకరిస్తారండి. కానీ అట్లా సహకరించే వాళ్ళు అట్లా చేసేటట్టుగా ఈ కమిటీలు చేసుకోమండి. వీళ్ళను వర్గపోరులు పెడతారు, వర్గాల పోరులు పెట్టి రెచ్చగొడుతుంటారు. కాబట్టి ఈ కమిటీలు అందరూ కూడా జాగ్రత్తగా ఉంచండి. వాడి దోపిడీని అరగట్టాలంటే మనం క్వశ్చన్ చేయాలండి. క్వశ్చన్ చేయకపోతే ఎవడైనా సరే దోపిడీ సెక్షన్లోనే ఉంటారు. కాబట్టి క్వశ్చన్ చేయండి. రీజన్గా ఉంటే మీరు అందరూ యాక్సెప్ట్ చేయండి. రీజన్గా లేకపోతే ఇది ఎందుకు జరిగింది అడగండి. ప్రతిదానికి బిల్ సబ్మిట్ చేయమని అడగండి, తప్పేం లేదు. కానీ ఆ విగ్రహాలు పెట్టేటప్పుడు లేదా ఫెస్టివల్స్కి మీటింగులు పెట్టినప్పుడు టిఫిన్లు తిప్పటని ఇవన్నీ మనం ఎందుకు చేయాలండి? ఎవడ పనో ఆడ పని ఆడికింది. మన ఇంట్లో మనం టిఫిన్ చేస్తాం, వీడు పెట్టాలి మనకి. కాబట్టి ఇవన్నీ ఎలాంటివి ఉంటే అవాయిడ్ చేయండి. ఏదైనా ఒక రూపాయి మిగిలితే అపార్ట్మెంట్కి కానీ గేటెడ్ కమ్యూనిటీకి కానీ ఉపయోగించుకునేటట్టుగా ఆ కమిటీని ఎన్నుకోండి. కమిటీ అనేది ఏదైనా నిజాయితీగా ఉండాలి, నిబద్ధతగా ఉండాలి. ఎవరితో అయినా నేర్పుగా మాట్లాడగలిగే, ఓర్పుగా మాట్లాడగలిగే మనస్తత్వాలు ఉండాలి. అలాంటి కమిటీలు అయితేనే బ్రతికి బట్టగడతాయండి. లేకపోతే ఎప్పుడు ఈ అపార్ట్మెంట్లో కానీ గేటెడ్ కమ్యూనిటీలోనే డిస్ప్యూట్ ఏరియాలోనే నడుస్తూ ఉంటాయి. కాబట్టి అవందరూ నిర్ణయించి మంచి మనుషులను ఎన్నుకోవడానికి మనం అందరం ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.